కల్తీ కారం కొట్టి హానికరమైన రంగుల ఆహారంతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి పలు రెస్టారెంట్లు. ఆహార పదార్థాల్లో ప్రమాదకరమైన రసాయనాలు చల్లి కల్తీ ఫుడ్ విక్రయిస్తున్న రెస్టారెంట్లపై యాక్షన్ షురువైంది. విశాఖలోని పలు హోటల్స్, రెస్టారెంట్లపై కొరడా జల్పించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకొని డేంజరస్ రెస్టారెంట్లపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. లైసెన్సులను సైతం రద్దు చేయనున్నారు. ఆహా ఏమి రుచి, తినరా మైమరిచి అంటూ కమ్మని ప్రకటనలు. వీకెండ్స్, హాలిడేస్లో అయితే వినూత్న ఆఫర్లు పెట్టి మరీ నిల్వ ఉంచిన నాసిరకం ఆహారాన్ని కస్టమర్లకు పెడుతున్నారు కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్ నిర్వాహకులు. 3 నుంచి 5 రోజులు నిల్వ ఉంచిన ఆహారాన్ని సైతం వేడివేడిగా వడ్డించేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ పరీక్షల్లో విస్తుపోయే ఈ నిజాలన్నీ వెలుగు చూశాయి. గత నెలలో ఫుడ్ అండ్ లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు సంయుక్తంగా విశాఖలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపుల్లో తనిఖీలు చేశారు. నాణ్యత లేని, రోజుల తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గుర్తించారు. 81 నమూనాలను సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపారు. 29 శాంపిల్స్లో తేడాలు ఉన్నట్లు ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లు వచ్చాయి. 15 శాంపిల్స్కు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్లో అయితే ఆరోగ్యానికి హాని చేకూర్చే రసాయనాలు, రంగులను వినియోగించినట్లు తేలింది. వెజ్, నాన్ వెజ్ వంటకాలు, ఎక్కువగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ ఫుడ్ వెరైటీల్లో రంగులను వినియోగించారు. మరో 14 ఐటమ్స్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా తక్కువగా ఉన్నట్లు తేలింది. ఇందులో బెల్లం వంటకాలు ఉన్నాయి. ఐస్ క్రీంలు, స్వీట్లు, జీడిపప్పు పొడి, కేకులు ఉన్నాయి. దీంతో సంబంధిత హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ స్టాల్స్, బేకరీల యజమానులకు 4/46 కింద నోటీసులు ఇచ్చారు విశాఖ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు. 30 రోజుల్లో కొంత మొత్తం డీడీ చెల్లించి మరోసారి పరీక్షలు చేయించుకునే అవకాశం వారికి అందిస్తామన్నారు అధికారులు. మరోసారి పరీక్షలకు ముందుకు రాకపోతే ఇప్పుడు వచ్చిన ఫలితాలను ఫైనల్గా నిర్ధారించి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ప్రమాదకర రసాయనాలతో చేసిన 15 వంటకాలకు సంబంధించి ఆయా హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు అధికారులు. నాణ్యత తక్కువగా ఉన్నట్లు నిర్ధారణైన వాటిపై కేసులు నమోదు చేస్తామన్నారు. హోటళ్లు, రెస్టారెంట్స్లో నిల్వ ఉంచిన ఆహారాన్ని వేడి చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టైల్ ఫుడ్డే మనకు సుమారు 150 కిలోమీటర్ దొరికింది. దాన్ని డిసైడ్ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే శానిటైజింగ్ కండిషన్స్ ఎవరూ పాటించట్లేదు. దానికి సంబంధించి నోటీసులు చేయడం జరిగింది. ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోకపోతే వాళ్ళు లైసెన్స్ సస్పెండ్ చేస్తామని ఒక ఇంప్రూవ్మెంట్ నోటీసులు, టైం బౌండెడ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా వారంలో డిసైడ్ చేస్తాం. ఎక్సెస్ కలర్స్ వేస్తున్నారు, ఎక్సెస్ ఫ్లేవర్స్ వేస్తున్నారు అనే కంప్లైంట్స్ను మేము వెరిఫై చేస్తే ఎక్సెస్ కలర్స్, నాన్ పర్మిటెడ్ కలర్స్తో పాటు ఎక్స్పైర్ అయిన కలర్స్ కూడా జనవరి 22 మ్యానుఫ్యాక్చర్ అయింది, ఇవాళ కూడా వాడుతూ ఉన్నారు. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో సైతం కల్తీ జరుగుతుండటంతో విశాఖ వాసులు భయపడుతున్నారు. హైజీనిక్ ఫుడ్ పేరుతో డబ్బులు భారీగా తీసుకుంటున్నారు, కానీ క్వాలిటీ ఫుడ్ ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించిన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.